ఈ మూత్ర పరీక్ష శాంపిల్ ఇచ్చే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఈ జాగ్రత్తలు తీసుకుంటే మన మూత్ర పరీక్ష రిపోర్ట్ అనేది సరైన విధంగా వస్తుందన్నమాట. సో మొదటి జాగ్రత్త ఏంటి అంటే, మొదటి యూరిన్ శాంపిల్ ఇచ్చే ముందు, యూరిన్ శాంపిల్ ఇచ్చే ఒక రోజు ముందు మనం అధిక మోతాదులో ఈ వ్యాయామం అనేది చేయకూడదు. ఎక్కువ ఎక్సర్సైజ్ చేసినా కానీ, శ్రమతో కూడిన ఎక్సర్సైజెస్ అయినా కానీ, లేకపోతే ఆటలైనా కానీ, లైక్ ఫుట్బాల్ అయినా కానీ ఆర్ క్రికెట్ అయినా కానీ, బాగా ఎక్కువగా పరిగెత్తడం అయినా కానీ, ఇలాంటివి చేస్తే ఏమవుతుందంటే, సాధారణమైన మనుషుల్లో ఎవరికైతే ఏదైతే కిడ్నీ ప్రాబ్లం ఆర్ మూత్రంలో ప్రాబ్లం ఏది లేకున్నా కానీ అలాంటి వాళ్ళలో కూడా యూరిన్లో ప్రోటీన్ ఆర్ ఎర్ర రక్త కణాలు అనేవి లీక్ అవ్వచ్చు అనమాట. సో ఒక రోజు ముందు ఇలాంటి వ్యాయామాలైనా కానీ, ఆటలైనా కానీ, శ్రమతో కూడిన వ్యాయామాలు అనేవి చేయకూడదు. రెండవ జాగ్రత్త ఏంటి అంటే, ఇది మహిళల్లో ఇంపార్టెంట్ అనమాట. మహిళలు ఋతుస్రావం అప్పుడు, మెన్స్ట్రుయేషన్ అప్పుడు, పీరియడ్స్ టైంలో యూరిన్ శాంపిల్ ఇస్తే కనుక ఈ ఎర్ర రక్త కణాలు అనేవి యూరిన్లో పాజిటివ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మెన్స్ట్రుయేషన్ టైంలో కాకుండా, ఋతుస్రావం టైంలో కాకుండా వేరే టైంలో యూరిన్ శాంపిల్ ఇస్తే రిపోర్ట్ అనేది మనకు సరైన విధంగా వస్తుందన్నమాట. ఇంకొకటి మూడవ ప్రికాషన్ ఏంటి అంటే, మనం శాంపిల్ ఇచ్చే టైం అనమాట. శాంపిల్ ఇచ్చే టైం అనేది పొద్దున్న లేచిన తర్వాత వచ్చే మొదటి యూరిన్ శాంపిల్ లేదా రెండవ యూరిన్ శాంపిల్ అనేది బెస్ట్ అనమాట, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ కోసం. సాధారణంగా ఏదైనా టైంలో యూరిన్ అనేది ఇవ్వచ్చు, కానీ పొద్దున వచ్చే శాంపిల్ ఆర్ సెకండ్ వచ్చే శాంపిల్ అనేది ఓవర్ నైట్, మన రాత్రంతా మన మూత్రాశయంలో యూరిన్ అనేది అక్కడ ఆగి చేరి ఉంటుంది కాబట్టి మనకి రిపోర్ట్ అనేది కొంచెం కరెక్ట్గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి మొదటి యూరిన్ శాంపిల్ లేదా రెండవ యూరిన్ శాంపిల్ ఇవ్వడం వల్ల.